ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు బాప్తిస్మ పండుగ ధ్యానాంశానికి స్వాగతం. యోహాను బాప్తిస్మము మెస్సయ వసగబోయే జ్ఞానస్నానానికి ప్రజలను సిద్ధం చేయటానికి ఏర్పాటు చేయబడ్డది. హృదయ పరివర్తన నిమిత్తము నేను మిమ్ము నీటితో స్నానము చేయించున్నాను, కానీ నా తరువాత రానున్నవాడు మిమ్ము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఆయన నాకంటే అధికుడు. నేను ఆయన పాదరక్షకుల వారును విప్పుటకైనను యోగ్యుడున కాను అని బప్తిస్మ యోహాను తెలియచేసి ఉన్నాడు. యోహాను బప్తిస్మము ప్రజలను హృదయ పరివర్తనకు సిద్ధం చేసి దాన్ని సూచించే స్నానం మాత్రమే. ప్రియా మిత్రులారా, మెస్సయ వసగబోయే జ్ఞానస్నానం ప్రజల పాపాలను ప్రక్షాళన చేసి వారిని పవిత్రాత్మతో నింపుతుంది. నిజంగా పాపాలను పోగొట్టే స్నానము మెస్సయ జ్ఞానస్నానం ఒకటియే. ఈ జ్ఞానస్నానం వలన మానవుల్లో కలిగే అంతరంగికమైన మార్పును గురించి యెహెజ్కేలు ప్రవక్త పలికినదేమనగా, మీకొక క్రొత్త హృదయమును ఒక క్రొత్త మనస్తత్వమును ప్రసాదించదను. మీ నుండి రాతి హృదయమును తీసివేసి మీకొక మాంసపు హృదయమును ప్రసాదించదను. మీరు నా చట్ట ప్రకారము జీవించినట్లును నెరవేర్చినట్లును చేయుదును అని తెలియచేయబడింది. ప్రియా మిత్రులారా, ఇట్టి జ్ఞానస్నానం వసగబోయే మెస్సయ బప్తిస్మ యోహాను వద్దకు వచ్చి అతని చేత ముందుగా స్నానము పొందుతున్నారు. యేసు ఏ పాపము చేయలేదు కనుక ఆయనకు బప్తిస్మ పొందే అవసరమే లేదు. అయినప్పటికీ యేసు మానవులందరి పాపాలను తనపై వేసుకుని వారి స్థానములో యేసు ఇప్పుడు యోర్దాను నదిలో యోహాను ముందు నిలిచి ఉన్నాడు. మనలను శుద్ధి చేసి దైవపుత్రులుగా రూపొందించటమే ఆయన జీవిత ధ్యేయం. ఆయన జీవితాంతములో తన పాటల ద్వారా మరణ ఉత్థానాల ద్వారా సాధించబోయే విషయాన్ని తన బహిరంగ జీవిత ప్రారంభంలోనే మనకు ఈ బప్తిస్మ ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు జీవితము బప్తిస్మంతో ప్రారంభమై బప్తిస్మంతోనే అంతరిస్తుంది. యేసు యోర్దాను నదిలో పొందిన బప్తిస్మానికి కల్వరి కొండపై పొందిన బప్తిస్మానికి సన్నిహిత సంబంధముంది. మానవుల పాపాల నిమిత్తము మరణించటానికి తాను అంగీకరిస్తున్నానని సూచించటానికి యేసు యోహాను నుండి బప్తిస్మము పొందాడు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు యోర్దాను నదిలో బప్తిస్మం పొందారు. యోర్దాను నదీ జలము పరిశుద్ధతకు చిహ్నంగా ఉంది. కుష్ఠరోగి అయిన నామాను ఎలీషా ప్రవక్త ఆదేశానుసారము యోర్దాను నదిలో స్నానము చేయగా అతడు శుద్ధి పొందాడు. అతడు జోర్దాను వెళ్లి ప్రవక్త ఆదేశించిన ప్రకారము దానిలో 7 సార్లు మునిగాడు. తక్షణమే అతడు స్వస్థుడయ్యాడు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ విషయాన్ని చూస్తున్నాం. పూర్వవేదములో మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఎర్ర సముద్రాన్ని అద్భుతంగా దాటాడు. పాపానికి చిహ్నమైన ఐగుప్తు దాసత్వము నుండి ఎర్ర సముద్రపు నీటి ద్వారా పయనించి స్వతంత్రులుగా బయటపడటం యేసు జ్ఞానస్నానానికి చిహ్నంగా ఉంది. జ్ఞానస్నానపు నీటి ద్వారా మనము పాప దాసత్వము నుండి విముక్తి చెంది దేవుని స్వతంత్ర పుత్రులుగా నూతన జీవాన్ని పొందుతున్నాం. ప్రియా మిత్రులారా, అట్లే ఏలియా ఎలీషా ప్రవక్తలు యోర్దాను నదీ జలాన్ని అద్భుతంగా దాటటం కూడా జ్ఞానస్నానాన్ని సూచిస్తుంది. ఏలియా తన దుప్పటిని తీసుకుని దానిని ఒక కట్టగా చుట్టి దానితో నీటి మీద కొట్టెను. అప్పుడది 2 ప్రక్కలుగా విడిపోగా వారు పొడి నేలపై పయనించిరి. వారిద్దరూ కలిసి వెళ్ళుచూ మాట్లాడుకొంచుండగా ఒక అగ్నితో కూడిన రథము కనిపించి వారిద్దరిని పరస్పరము వేరు చేసెను. ఆ పెను వాయువులో ఏలియా పరలోకానికి కొనిపోబడ్డాడు. ప్రియా మిత్రులారా, ఈ విషయాన్ని రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుంటున్నాం. అట్లే యెహోషువ ఎడారిని వదలి
మందసపు పెట్టెతో ఇశ్రాయేలు ప్రజలను తరలించుకొని యొర్దాను నదిని దాటి వాగ్దత్త భూమికి చేరాడు. ఇచ్చట ఎడారి పాపానికి చిహ్నంగా ఉంది. యొర్దాను నదీ జలము గుండా పయనించటం జ్ఞానస్నానానికి చిహ్నము. నది ఆవల వైపున ఉన్న వాగ్దత్త భూమికి చేరటం జ్ఞానస్నానం ద్వారా లభించే నూతన జీవానికి చిహ్నము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు ఆయనపై పవిత్రాత్మ పావురు రూపములో దిగివచ్చాడు. ఆ సమయములో నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఒక దివ్యవాణి వినిపించినది. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం నుండి 22వ వచనం వరకు మనకు ఈ విషయము తెలియచేయబడింది. పవిత్రాత్మ యేసుపై దిగిరావటములో ఒక గొప్ప అర్థముంది. పవిత్రాత్మ యేసును ఈ సందర్భములో మెస్సయగా, దేవుని కుమారునిగా అభిషేకించాడు. తండ్రి కుమారులు పవిత్రాత్మయందు కలిసి ఉన్నారు. పవిత్రాత్మ వారిని ప్రేమలో ఏకం చేస్తున్నాడు. అందుకే ఆ దివ్యవాణి అలా వినిపించింది. ప్రియ మిత్రులారా, ఈ సందర్భంలో బప్తిస్మ యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఎవనిపై పవిత్రాత్మ దిగి వస్తుందో ఆయనే మెస్సయ అని, పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చువాడని, దేవుని కుమారుడని బప్తిస్మ యోహానుకు తెలుసు. అందుకే నీటితో బప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని. ఆయనయే దేవుని కుమారుడని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని పలికాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనం నుండి 34వ వచనం వరకు ఈ వాక్యాలను చదువుకుంటున్నాం. మెస్సయపై దేవుని ఆత్మ దిగివస్తుందని పూర్వవేదములో చెప్పబడ్డది. సర్వేశ్వరుని ఆత్మ నాపై దిగివచ్చును. జ్ఞానశక్తి, తెలివివరము, సలహావరము, శక్తివరము, విశ్వాసవరము, దైవభక్తి వరము ఆయన యందు నెలకొని ఉండును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం. బప్తిస్మ యోహాను ఈ ప్రవచనాన్ని ఎరిగి ఉన్నాడు. యేసుపై పవిత్రాత్మ పావురం రూపములో దిగివచ్చినప్పుడు దైవ ప్రేరణ వలన తాను అర్థం చేసుకున్నాడు. అందుకే యేసు మెస్సయ్య అని, దేవుని కుమారుడు అని అతడు సాక్ష్యం ఇవ్వగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేగాక యేసు బప్తిస్మం పొందినప్పుడు వినబడిన మాటలకు పూర్వవేదములో యెషయా ప్రవక్త మరో చోట పలికిన వాక్యాలకు సన్నిహిత సంబంధముంది. యెషయా ప్రవక్త, ఇదిగో చూడుడు, ఈయన నా దాసుడు, నేనాయన చేతిని పట్టుకొందును, నేను ఆయనను ఎన్నుకొంటిని, ఆయన యందు నాకు ప్రీతి అధికము, నేను ఆయనకు నా దివ్యశక్తిని ప్రసాదింతను, దాని ద్వారా ఆయన ప్రజలకు న్యాయము చేకూర్చును అని రాబో మెస్సయను గురించి ప్రవచించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలను యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనంలో చదువుకుంటున్నాం. ఈ ప్రవచనాన్ని ఎరిగిన బప్తిస్మ యోహాను యేసును మెస్సయ్యగా గుర్తించి సాక్ష్యమివ్వగలిగాడు. బప్తిస్మ యోహాను యేసును చూచి, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని కూడా సాక్ష్యమిచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో చదువుకుంటున్నాం. ఆ గొర్రెపిల్ల రక్తం వలన ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దాసత్వము నుండి విముక్తిని పొందినట్లే ఇప్పుడు ఈ గొర్రెపిల్ల అయిన యేసు రక్తం వలన మానవులు పాపమనే దాసత్వము నుండి విముక్తిని పొందుతారు. కాబట్టి మెస్సయ్య లోకరక్షకుడని, తన మరణం వలన మానవులకు విముక్తిని ప్రసాదిస్తాడని తెలుస్తుంది. అందుకే బప్తిస్మ యోహాను
గొర్రెపిల్లను మెస్సయ్య యొక్క బిరుదుగా వాడాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దివ్యవాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించున్నాను అని పలికింది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే నిజమైన ప్రియమైన కుమారుడు. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పరిపూర్తి చేయుటయు నా ఆహారము అని యేసు చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 33వ వచనంలో ప్రభువు తెలియచేసి ఉన్నారు. అట్లే మరొక చోట, నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను అని తెలియచేసి ఉన్నారు. ఈ వాక్యాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో చదువుకుంటున్నాం. శిలువపై వ్రేలాడుతున్న యేసు సమాప్తమైనది అని పలికి ప్రాణం విడిచారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం. అనగా కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ప్రాణం విడిచాడు. అందువలనే తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు, అతనిని గూర్చి ఆనందిస్తున్నాడు. యేసు పర్వతంపై దివ్యరూపధారణ చెందినప్పుడు దివ్యవాణి ఈ మాటలే కాకుండా ఈయనను ఆలకింపుడు అని కూడా పలికింది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ యొక్క వాక్యాలను చదువుకుంటున్నాం. అనగా కుమారుడు తండ్రికి విధేయుడై ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయనకు ప్రీతిపాత్రుడయ్యాడు. ప్రియ మిత్రులారా, ఇప్పుడు మనమంతా ఈ కుమారుని ఆలకించాలి. అనగా ఆయన చూపిన మార్గములో మనం పయనించాలి. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం ద్వారానే ఆయన బిడ్డలుగా ఆయన దరి చేరగలము. ప్రియ మిత్రులారా, పవిత్రాత్మను పొందిన యేసు ఇక ఆ పవిత్రాత్మతో ఇతరులకు బప్తిస్మమిస్తారు. పవిత్రాత్మ యేసు పాత్రను తెలియచేస్తుంది. అట్లే మన జ్ఞానస్నాన సమయంలో పవిత్రాత్మ మనపై వేంచేసి వచ్చి ఈ లోకములో మనము చేయవలసిన పనిని తెలియచేస్తుంది. యేసు రక్షణ కార్యాన్ని కొనసాగించటమే మన పాత్ర. ప్రజలందరకు పవిత్రాత్మతో జ్ఞానస్నానాన్ని ప్రసాదించి వారిని దేవుని బిడ్డలుగా, యేసు శిష్యులుగా తయారు చేయటమే మన కర్తవ్యము. ప్రియ సహోదరి సహోదరులారా,